మాఫియానా మజాకానా మంచి మంచి పాలకులే ఆ మాఫియాను తాళలేకపోయారు. ఇక ఈ కాంగ్రెస్ ఒక లెక్కన కాదేది కమిషన్లకు అర్హం అన్న రీతిలో సాగుతోన్న వాళ్ల పాలనలో సొంత పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు బలవడం సర్వసాధారణమని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిదే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కథ కూడా. రకరకాల కారణాలతో గడిచిన 16 నెలల కాలంలో ఈ శాఖలో ఏకంగా 6 అధికారులు బదిలీవేటుకు గురయ్యారు. అధికారుల పనిలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల జోక్యం శృతిమించడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని అంటున్నారు. జోరుగా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈయన కంటే ముందు 5 అధికారులు బదిలీ వేటుకు గురవటం ఇక్కడ ట్విస్ట్. కాంగ్రెస్ పాలన మొదలైన కేవలం 16 నెలల్లోనే ఇంతమంది అధికారులకు ట్రాన్స్ఫర్ కావటం మేజర్ టర్న్. రాష్ట్ర ఖజానా గలగలలాడటం ప్రధానమా లేక పార్టీ నాయకత్వం ముఖ్యమా అన్న స్పష్టత పాలకుల్లో కొరవడటమే ఇందుకు కారణమని పరిశీలకుల అంచనా. తమ ఆదాయానికి గండిపడుతుందని కొందరు అధికారులపై ఫలానా అధికారి వల్ల మాకు పబ్బం గడవటం లేదన్న పార్టీ నేతల ఫిర్యాదు మేరకు మరికొంతమంది అధికారులపై సర్కారు బదిలీ వేటు వేస్తూ వస్తోంది. ఎటోగాని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లిన అధికారులు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు. సంస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నంలో బలిపీఠమెక్కుతున్నారు. కాంగ్రెస్ పాలన మొదలైన తొలినాళ్లలో టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మల్సూర్ ను లాంగ్ స్టాండింగ్ బేసిస్ మీద అక్కడి నుంచి తప్పించి పరిశ్రమల శాఖకు పంపించారు. ఆ స్థానంలో మైనింగ్ అండ్ మినరల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ బెన్హర్దత్ ఎక్కాకు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్లపై సీరియస్ గా ఫోకస్ చేసిన ఆయన అక్రమార్కుల అవినీతిని కట్టడి చేస్తూ వారి భరతం పట్టే దిశగా అడుగులు వేశారు. వేబిల్స్ అవకతవకలపై దృష్టి సారించి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇసుక రీచ్ల దగ్గర అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేస్తూ దందాతో ప్రమేయం ఉన్న అధికార పార్టీ నేతలకు ఊపిరి తీసుకునే వీలు లేకుండా చేశారు. వాళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొరపెట్టుకోవడంతో రాత్రికి రాత్రే ఆయన చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సురేంద్ర మోహన్ నేతృత్వంలో అవినీతి ఎక్కువైందని, తద్వారా ఆదాయం తగ్గిందని అభియోగం మోపుతూ కేవలం 4 నెలల్లో ఆయనను బాధ్యతల నుంచి తప్పించి ముఖ్య కార్యదర్శి పదవికి పరిమితం చేశారు. ఆ తర్వాత టీజీఎండీసీ ఎండీగా మరోసారి మల్సూర్ ను తీసుకొచ్చారు. ఇది కూడా 2 నెలల ముచ్చట అయింది. ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ గా పనిచేసి రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ కు దూరంగా ఉన్న సుశీల్ కుమార్ ను అక్కడ అపాయింట్ చేశారు. అదే సమయంలో మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సురేంద్ర మోహన్ ను సైతం ప్రభుత్వం అక్కడి నుంచి తొలగించింది. ఆయన్ను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా పంపి ఆ స్థానంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎన్ శ్రీధర్ ను అక్కడికి తీసుకొచ్చింది. కనీసం 6 నెలలు కూడా తిరగకముందే సుశీల్ కుమార్ ను గనుల శాఖ ఓఎస్డీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చివరికి కొత్త ఎండీగా భవేష్ మిశ్రాకు అదనపు బాధ్యతలను అప్పగించింది. నిజానికి ఏటా ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాల్సి ఉండగా పార్టీ నేతల తీరుతో అది తగ్గుముఖం పడుతోందన్నది ప్రధాన ఆరోపణ. రాష్ట్రంలో ప్రస్తుతం 76 ఇసుక రీచ్లు ఉన్నా కేవలం 23 రీచ్ల్లో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఎన్జీటీ అనుమతితో తాజాగా మరో 25 అందుబాటులోకి వచ్చాయి. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 2 క్వారీల్లో 7,600 మెట్రిక్ టన్నులు, జయశంకర్ భూపాలపల్లిలో 5 రీచ్ల్లో 10,000 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలోని రీచ్ల్లో 10,000 మెట్రిక్ టన్నులు, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ క్వారీల్లో ఒక్కొక్క దగ్గర నుంచి 9,900 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలోని 10 రీచ్ల దగ్గర 32,200 మెట్రిక్ టన్నులు,
రంగారెడ్డి జిల్లాలోని 2 క్వారీల్లో 19,900 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనుల శాఖ గణాంకాల సారాంశం. తమ పార్టీ అధికారంలో ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,100,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిక్షేపాలను కొల్లగొట్టి సొమ్ము చేసుకోవాలన్నది అధికార పార్టీ నేతల ఊబలాటం. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఖజానాకు భారీగా బొక్క పెడుతూ అక్రమంగా ఇసుక దందా చేస్తూ టాప్ టు బాటం కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. మరి ఈసారైనా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారి 4 రోజుల పాటు అక్కడ స్థిరంగా నిలబడగలిగి పరిస్థితులు చక్కదిద్దేనా, ఆ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించేనా అనేది చూడాలి మరి.